కావాలండి. ఏంటి తెలుసా? ఈ వాన్స్ కన్సిస్టెన్సీ. స్థిరంగా దేవునితో ఉండేవారు, స్థిరంగా ఉండేవాళ్ళు కావాలి. అదే విధంగా ఇదొక ప్రాసెస్, ఇదొక విధానము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను దీని గుండా నడిపిస్తున్నాడు, ఇది దీనిలో నుండి టన్నల్ నుండి నన్ను నడిపిస్తున్నాడు, నేను దీని నుండి దాటుకుంటా వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు తొందరగా చేతులు ఎత్తేరండి, తొందరగా గివప్ చేయరు. He wants consistent people. Abraham was consistent. స్థిరంగా ఉన్నాడు. పర్వాలేదు దేవా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటావు, నాకు తెలుసు నువ్వు కావాలంటే మరలా ఇస్తావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీకు వచ్చిందండి ఈ సంవత్సరం ఒక ప్రవచనము లేకపోతే వాగ్దానం, ఈ సంవత్సరం మీకు వివాహం జరగబోతుంది అని. ఈ సంవత్సరం ఏంటి అని ఏం తెలియదు, ఈ సంవత్సరం జరగబోతుంది. అది దైవజనుని ప్రేరేపణ లేకపోతే మీకు వాగ్దానం బట్టి, దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మీకు తెలుసు ఈ సంవత్సరం దేవుడు ఒక గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. వెంటనే వస్తుంది ఒక ప్రపోజల్. మీరు అనుకుంటున్నారు, ఆహా ఇదే దేవుడిచ్చిన వాగ్దానం, ఇదే ఐఎమ్ సీయింగ్ ద ఫుల్ఫిల్మెంట్ అని ఓవర్ ఎక్సైట్ అయిపోతుంటారు. అయిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, ఫోన్ చేసి నచ్చలేదండి, సెట్ అవ్వదండి, మాకు ఇది కావాలండి. కానీ మీరు సూచన పెట్టుకుని ఇట్లుంటే దేవుని చిత్తము, డౌరీ అడగపోతే దేవుని చిత్తము, ఈ రీతిగా ఉంటే దేవుని చిత్తము అని మీరు అనుకున్నారు. కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద ప్లాన్. మీరు అనుకున్న దానికి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఇంకో ప్రపోజల్ వస్తుంది. అట్లా ఒక 5-6 ప్రపోజల్స్ వచ్చినాయి అనుకోండి సంవత్సరంలో. ఇంకా ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత తప్పు వాగ్దానం పొందుకున్నానేమో, సరే అంతా కూడా అనుకోరండి. ఏం చేస్తారు తెలుసా? వెంటనే దేవుని తిరుగుబాటు. ఏం దేవా, అసలు నిజమైన దేవుడువేనా? ఎవ్రీబడి ఈజ్ రిజెక్టింగ్ మీ అంటే నేను అంత హీనుడునా, అంత హీనురాల్లా? వై am I being రిజెక్టెడ్ అని సడన్ గా దేవుడి పైనే తిరుగుబాటు. దేవుడు ప్లాన్ ఏముంది? నవంబర్లో లేకపోతే డిసెంబర్లో ఒక్కటి వస్తారు, వచ్చిన వెంటనే అలా ఎంతో ఫాస్ట్ గా జరిగిపోతుంది, ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది అని దేవుని ప్రణాళికలో ఉంది. కానీ ఇన్ని ప్రపోజల్స్ అది దేవుని చిత్తంలో లేనివి, మీరేదో ఇది దేవుని చిత్తం అనుకుని అంగీకరించినవన్నీ, వచ్చినవన్నీ సడన్ గా క్యాన్సిల్ అవుతా ఉంటే దేవుడు అంటున్నాడు, నాకు ఈ ప్లాన్ ఉంది, నువ్వే వీటిని అంగీకరించావు, నువ్వు తిరస్కరించబడ్డావు. యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ బికాస్ దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. నౌ వై ఆర్ యూ గోయింగ్ అగేన్స్ట్ మీ? నాకెందుకు, నాకు విరుద్ధంగా ఎందుకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు? అర్థమవుతుందండి? ఈ రోజు మన జీవితాల్లో దేవుడు అనుకుంటాడు, ఈ నెలలో మీకు చెప్పాలంటే, సజీవ సాక్షిగా చెప్పాలంటే, 2017లో మేము ఈ ప్రాంతానికి హైదరాబాద్కి రాకముందు 2016లో దేవుని అడిగాం. దేవుడు దైవజనుల్లో నాలో ఒకటి పెట్టాడండి, దేర్ ఇస్ సంథింగ్ మోర్ యూ షుడ్ డూ. ఇదే కాదు, ఇంకా ఏదో ఉంది నువ్వు చేయాల్సింది, ఏదో ఉంది. దర్ ఇస్ సమ్ సెన్స్ ఆఫ్ గ్రేట్నెస్. ఎవరికైనా అటువంటి అనుభవం ఉందండి? నాకు ఇంకా ఏదో ఉంది, దీనికి మించి ఏదో ఉంది, ఈ ఉద్యోగమే కాదు, నాకు ఈ పనే కాదు, దర్ ఇస్ సంథింగ్ మోర్ దట్ గాడ్ ఇస్ ప్రాంప్టింగ్ మీ టు డూ అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఆ రీతిగా ఆ సెన్స్ కూడా, ఆ ఆలోచన కూడా కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో పెడతాడు. ఎందుకంటే హి డజంట్ వాంట్ us to be satisfied where we are, అంటే ఆ ఉన్న స్థానంలో. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఆ ఉద్దేశం కోసం కాదు, ఆ ఉద్యోగమే చేయాలి, అదే చేయాలని అది ఉద్దేశం కాదు. కాబట్టి దేవుడు ఆ ప్రేరేపణ మరలా హెవీగా మన హృదయంలో పెడతాడు. 2016లో అదే రీతిగా మేము అడుగుతానము దేవుణ్ణి, ఏంటి దేవా, there's something, there's beyond, but not just seeing, but we sense it, something అని అడుగుతున్నప్పుడు వాగ్దానము ఆ డిసెంబర్ నెలలో ఇంకా వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, I'm going to give you new beginnings అని చెప్పాడు. నూతన ప్రారంభాలు ఇస్తాను అని చెప్పిన తర్వాత, ఓహో న్యూ బిగినింగ్స్ అంటే వెంటనే వచ్చేస్తుందని మనం ఏమనుకుంటామండి? మానవ నైజం కదా, హ్యూమన్ టెండెన్సీ, జనవరిలోనే కనిపించేస్తుంది అని అనుకొని నేను మా రూమ్ లో ఒక బోర్డు లాగా ఉంటే 2017 ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అని బిగ్ లెటర్స్ లో రాసి పెట్టుకున్నాను. సో ఎక్సైటెడ్ టు సీ వాట్ గాడ్ ఇస్ అబౌట్ టు. ఏదో గొప్ప కార్యాలు చేస్తాడేమో అనుకున్నామండి, ఏదో గొప్పవి చేస్తాడని అనుకుంటే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మిడ్ నవంబర్ అనుకుని చూడండి 10 నెలలు అయిపోయింది. దేవుడు ఏమన్నాడు? ఈ ఇయర్ నూతన ప్రారంభాలు ఇస్తానన్నాడు. కానీ జరిగేదేంటి? 10 నెలలు గడిచినాయి. ఆ సంవత్సరం అనుభవించినంత వేదన మా జీవితంలో పెళ్ళి అయినప్పటి నుండి ఎప్పుడు అనుభవించినదండి.
మీకు అందరికీ తెలుసు కదా, వారం అంటే గత సంవత్సరంలో మన థ్యాంక్స్ గివింగ్ డే రోజు చెప్పాము, మరలా చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన ఏడవటం, నేను ఏడవటం, కుమ్లి 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 వెక్కి 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 ఏడిపే ఏడుపు. దేవుడు ఏంటి న్యూ బిగినింగ్స్ అన్నాడు, నూతన ప్రారంభాలు అన్నాడు. మేమేంటి ఇక్కడ కూర్చొని ఒట్టి ఒక గదిలో ఏడుస్తానేనా ఏడుస్తానేనా ఏడుస్తానేనా. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఎవరికైనా అటువంటి అనుభవం ఉందో? దేవుడు వాగ్దానం అంత ఎత్తుగా చూపించాడు. నా జీవితం చూడు, ఎంతగా వేసారిపోయాను, ఎంతగా అలసిపోయాను, ఎంతగా అడుగంటిపోయింది నా చేతి. 2017 సడన్లీ అక్టోబర్లోనో ఎప్పుడో ప్రవచనం ఇచ్చారు. అనుకున్నట్టే, దేవుడు చెప్పినట్టే అతి వేగంగా అనుకున్నట్టే జరిగిపోవడము, మేము హైదరాబాద్ కి రావటము జరిగింది. See, God's plans are like that. దాని తర్వాత అంతా మీకు తెలుసు. I don't have to explain in detail. కానీ వచ్చిన తర్వాత అన్ని బాగా జరిగిందా? ఎవ్రీథింగ్ వెంట్ అగేన్స్ట్. ఎట్లా అంటే, ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు మేము నీ చిత్తంలో ఉన్నామా అనే డౌట్ కూడా నాకు వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు వింటున్న మీరందరికీ కూడా ఒకటే సూచన అండి. ఎప్పుడు మీరు వాగ్దానానికి అతి సమర్పంగా ఉంటారో అంత ఎక్కువగా మీరు త్రొక్కబడతారు, చితికివేయబడతారు, కన్నీళ్ళ లోయ గుండా వెళ్తారు మీరు. ఎందుకు అని అంటే, ప్రసవ వేదన అంట ఎప్పుడైతే బిడ్డ బయటికి వస్తాడో, వచ్చేస్తున్నాడు అనే సమీపంలో అంట కదండి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంకా బిడ్డ వచ్చే ఆ టైంలో ఉంటది చూడండి, ఇంకా అదే నా ఆఖరి ఊపిరి అన్నంత స్థితికి ఇంకా ఇట్లా చేతులు ఎత్తేస్తుంది. నా వల్ల అవ్వదు, ఈ నొప్పి నేను తట్టుకోలేను, ఈ నొప్పి మరణానికంటే మించిన నొప్పి, నా వల్ల అవ్వదు అనుకునే లోపడే బిడ్డ ఉంటాడండి. ఆ బిడ్డ ఉన్నప్పుడు ఇప్పటివరకు అనుభవించిన నొప్పంతా ఏది? వేర్ ఇస్ ఆల్ ద పెయిన్ దట్ ఐ జస్ట్ వెంట్ త్రూ? లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ చైల్డ్. ఎంత అందమైన బిడ్డ, ఎంత చక్కటి బిడ్డ, పర్ఫెక్ట్ చైల్డ్ గాడ్ ఇస్ గివెన్. అట్లుంటదండి ఇప్పుడు మీరు అనుభవించే శ్రమ అంట రాబోయే మహిమ ముందు ఎన్న తగినవి కాదు. హల్లెలూయా. ఇప్పుడు అనుభవించే శ్రమ అంట రాబోచిన మహిమ, దేవుడు ఇవ్వబోచిన మహిమ ముందు ఇంతేనా, ఇంతదానికా నేను ఇంత బాధపడ్డాను. ఈ రోజు మా జీవితంలో మేము చూస్తే, మేము ఒకప్పుడు ఆ కన్నీరు, ఆ బాధ, ఆ వేదన, ఆ శ్రమ, ఆ దుఃఖము, ఆ కేలి, ఆ హేళన, ఆ త్రొక్కబడటం, అనగదొక్కబడటం, ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప మహిమ కోసము ఇది మేము ముందే చూస్తుంటే ఇంకా తీసుకునే వాళ్ళం కదయ్యా. అందుకని దేవుడు చూపించాడండి. ఈ రోజు మనం అనుకుంటాం కదా, నాకు చూపించేస్తే అయిపోతుంది. ఈ రోజు మాకు ఇవన్నీ చూపించాడు అనుకోండి, అప్పుడే అసలు మేము భూమి పైన ఉంటామా, తగ్గించుకుని ఉంటామా, అనగదొక్కబడతామా, వి నో వేర్ వి గోయింగ్ అని గర్వం రాదు, అహము రాదు. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బ్లాక్ అవుట్. ఏమి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలీదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ అటువంటి పరిస్థితులు ఎంత ఘనతో అంత శ్రమ, ఎంత ఘనతో అంత కన్నీరు, ఎంత ఘనతో అంత రక్తము పిండబడటమే నిజంగానే అటువంటి పరిస్థితి. అందుకని డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ. ఎవ్రీ గ్రేట్ పర్సన్ దట్ యు మీట్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ అ స్టోరీ. ఎవరైనా గొప్ప స్థానంలో ఉన్నారంటే వారికి ఒక చరిత్ర ఉంది, వారికి ఒక కథ ఉంది. ఎవరు కూడా అంత